అబూ దహదా రదియల్లాహు అన్హు యొక్క సందర్భం మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శం. ఆ విషయం ఏంటంటే, మదీనాలోని ఒక అనాథ యువకుడు ఉండేవాడు. అతనికి సంబంధించినటువంటి ఒక ఖర్జూరపు తోట ఉండేది. అయితే ప్రతిరోజు కూడా ఈ అబ్బాయి వెళ్ళి చూసేవాడు. ఆ తోటలో కొన్ని ఖర్జూరపు చెట్లు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పండ్లు ఏదైతే ఫలాలు ఉంటాయో వాటన్నిటి కూడా తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేవారు. అయితే ఈ అనాథ యువకుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఆ యువకుని యొక్క తోటకు ఆనుకొని మరో వ్యక్తి యొక్క తోట ఉండేది. కొన్ని పండ్లు అప్పుడప్పుడు అందులో పడుతూ ఉండేవి. అబ్బాయి కనిపించేది, ఇది పరుల సొమ్ము కదా, దీన్ని మనం తినకూడదు, ఏం చేయాలనేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ప్రవక్త, మదీనాలో ఉన్నటువంటి నా తోటకు మరియు నా తోట పక్కన మరొక వ్యక్తి తోట ఉంది, దయచేసి నేను ఒక గోడ నిర్మించాలనుకున్నాను, మీరు ఆ వ్యక్తిని పిలిచి ఆదేశించండి, ఆ చెట్టును ఆ ఖర్జూరపు వృక్షాన్ని తీసేస్తే నేను గోడ నిర్మించుకుంటాను అని చెప్పినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని పిలిపించేసి చెప్పారు, నీ తోటకు మరియు ఆ వ్యక్తి తోటకు మధ్య ఒక గోడ నిర్మించాలనుకున్నాడు, నువ్వు గనక ఆ వృక్షాన్ని తొలగించినట్లయితే స్వర్గంలో నీకు ఒక వృక్షం యొక్క శుభవార్త అని ప్రవక్త వారు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి వినలేదు. ప్రవక్త వారు అన్నారు, ఆ వృక్షాన్ని తొలగించు, స్వర్గంలో దీనికి బదులుగా అల్లా నీకు ఒక వృక్షాన్ని ఇస్తాడు అన్న ప్రవక్త వారు చెప్పిన వినలేదు. పక్కనే ఒక సహాబీ ఉన్నారు, ఆయనే అబూ దహదా రదియల్లాహు అన్హు వారు. అబూ దహదా రదియల్లాహు అన్హు వారు విన్నారు, అయ్యో ఒక్క వృక్షం ఇక్కడ, దీన్ని తొలగించమంటే ఈ వ్యక్తి తొలగించట్లేదు కదా అని ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి అంటున్నారు, మదీనాలో నాకు సంబంధించినటువంటి 600 వృక్షాలు ఉన్నటువంటి ఒక తోట ఉంది కదా, ఖర్జూరపు తోట ఉంది కదా, ఈ ఒక్క వృక్షాన్ని నాకు అమ్మే 600 వృక్షాలకు బదులుగా అని చెప్పారు. అల్లాహు అక్బర్. సంతోషంగా ఇది బంపర్ ఆఫర్గా భావించి ఆ వ్యక్తి మదీనాలో ఉన్నటువంటి 600 ఖర్జూరపు తోటలకు బదులుగా, ఆ వృక్షాలు ఉన్నటువంటి ఆ తోటకు బదులుగా ఆ ఒక వృక్షాన్ని సంతోషంగా అక్కడ నుండి తొలగించడం జరిగింది. అప్పుడు అబూ దహదా రదియల్లాహు అన్హు వారు తన తోట దగ్గరికి వెళ్ళారు. అందులో ప్రవేశించలేదు, ఆ ముఖద్వారం దగ్గర నిలబడి అంటున్నారు, భార్య పిల్లలను ఆయన ఆదేశించి చెప్తున్నారు, నేను ఈ తోటను అమ్మేశాను, మీరు బయటికి వచ్చేసేయండి అని చెప్పారు. అప్పుడు అబూ దహదా రదియల్లాహు అన్హు వారి యొక్క భార్య మరియు పిల్లలు ఆ తోటలోనే ఉన్నారు. ఆ ఒక్క నివాస యోగ్యం తప్ప మరొక నివాస యోగ్యం వారికి లేదు. అప్పుడు వెంటనే తోట లోపల ఉన్నటువంటి భార్య వింటుంది. భార్య అడుగుతుంది, ఎంత మూల్యానికి తోట మీరు అమ్మేశారు అనగానే ఆయన చెప్పారు, స్వర్గంలోని ఒక వృక్షానికి బదులుగా ప్రవక్త వారు నాకు శుభవార్తనిచ్చారు, దీనికి బదులుగా నా 600 వృక్షాలు ఉన్నటువంటి తోటను అమ్మేశాను అంటే ఆ పుణ్యాత్మురాలు ఏమంటుందో తెలుసా? ఆ పుణ్యాత్మురాలు అంటుంది, ఓ అబూ దహదా, గొప్ప వ్యాపారమే చేశావు, లాభదాయకమైనటువంటి వ్యాపారమే చేశావు, నువ్వు మంచి పని చేశావని ఆ యొక్క అబూ దహదా భార్య తన పిల్లలు బయటికి వచ్చేస్తున్నారు. పిల్లల చేతిలో ఖర్జూరపు పండ్లు ఉంటాయి, ఇది మనది కాదు బాబు, నాన్నగారు స్వర్గంలో ఒక చెట్టుకు బదులుగా అమ్మేశారనేసి తన పిల్లల్ని తీసుకొని ఆ అబూ దహదా యొక్క భార్య బయటికి వచ్చేస్తుంది. అల్లాహు అక్బర్. ఇది ఒక భర్త పట్ల ఉన్నటువంటి విధేయత. ఇదే సిచ్యువేషన్ ఈరోజు చూడండి. ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే, కొంతమంది యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, రంజాన్లో జకాత్ డబ్బులు పేదలకు ఇవ్వాలన్నా హోమ్ డిపార్ట్మెంట్లో భార్య అనుమతి లేనిదే ఒక రూపాయి కూడా దానం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూడండి. ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అబూ దహదా యొక్క భార్య పిల్లలకు ఆ తోట తప్ప మరొక తోట లేదు, ఆ నివాస యోగ్యం తప్ప మరొక నివాస యోగ్యం లేదు. స్వర్గంలో ఒక చెట్టు శుభవార్తకు బదులుగా 600 వృక్షాలు ఉన్నటువంటి ఆ యొక్క ఖర్జూరపు తోటను అల్లా మార్గంలో అల్లా యొక్క రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభవార్తకు గాను ఆయన దాన్ని ఇచ్చేశారంటే వారి యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి.